ఈరోజు మనకి ఫస్ట్ కథ. కథ పేరు ఏంటంటే అబ్రహాము ఇస్సాకు. ఏం పేరు? తెలుసా అబ్రహాం ఎవరో? తెలుసా? ఇస్సాకు కూడా తెలుసా? సరే, అందరికీ తెలిసి ఉండదు కాబట్టి ఇప్పుడు చిన్ని కథ కాబట్టి తొందరగానే అయిపోయింది. చిన్న కథ చెప్పేసుకుందామా? అబ్రహాము ఎలాంటి వాడంటే నార్మల్గా అబ్రహాంది వేరే ఊరు అనమాట. అబ్రహాము సారా ఇద్దరు భార్యాభర్తలు. ఆ ఇద్దరు వేరే దేశంలో ఉండేవాళ్ళు అనమాట. అబ్రహాము పని ఏంటంటే ఇప్పుడు మన అమ్మ నాన్న పనికి వెళ్తారు, అలాగే అబ్రహాం కూడా ఒక పని చేసేవాడు. ఏం పని అంటే విగ్రహాలు తయారు చేసేవాడు అనమాట. ఏం పని చేస్తాడు అబ్రహాము? దేవతల విగ్రహాలు తయారు చేస్తాడు అనమాట. ఆ విగ్రహాలు తయారు చేసినప్పుడు కానీ అబ్రహాము తన భార్య అయిన సారాకి పిల్లలు లేదు. ఎన్నో సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. పాపం వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలు అంటే. ఇప్పుడు మన ఇంట్లో చిన్ని పిల్లలు ఉన్నారంటే మనం ఎంత బాగా చూసుకుంటాం. వాళ్ళు అల్లరి చేసినా కానీ మనకి నచ్చింది. చిన్నగా ముద్దుగా మాట్లాడతారు అనమాట. అలాగే మా ఇంట్లో కూడా ఒక చిన్న పిల్లోడు ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఎంతో ఆశగా ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు. అబ్రహాం చేసే ఆ పనిలో విగ్రహాలు తయారు చేసేవాడు కదా, ఆ విగ్రహానికి రోజు మొక్కేవాడు అనమాట. మాకు పిల్లల్ని దయచేయండి, నాతో మాట్లాడండి, మాకు పిల్లల్ని దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి రోజు అడిగేవాడు. కానీ ఏ ఒక్క దేవత, ఏ ఒక్క విగ్రహం కూడా తిరిగి స్పందించేది కాదు, తిరిగి మాట్లాడేది కాదు. అలాగా పాపం అబ్రహాంకి ఏమైందంటే విసిగిపోయాడు అనమాట. ఇంకా నాతో ఎవ్వరూ మాట్లాడరు, అసలు భూమి మీద దేవుడు అనేవాడే లేడు అని చెప్పి మనకు కూడా ఒకసారి అనిపించిందా? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్లు గుర్తుకు రానప్పుడు అనిపించిందా? అమ్మ నాన్న తిట్టినప్పుడు, మనకేమో కొనిచ్చినప్పుడు వీళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. అక్కలేమో మందిరంలో దేవుడిని అడగండి, దేవుడు అన్నీ ఇస్తాడు మీకు అని చెప్తారు. కానీ దేవుడేమో మాకేమీ ఇవ్వలేదు, దేవుడు అనేవాడే లేడని చెప్తారు. అలాగా మీకు అనిపించిందా ఎప్పుడైనా? అబ్రహాముకి అనిపించింది అనమాట. ఇలాగా నేను ఎంతో భక్తితో వాళ్ళందరినీ పూజిస్తున్నాను, వాళ్ళ విగ్రహాలు తయారు చేస్తున్నాను, కానీ ఏ ఒక్క దేవుడు నాతో మాట్లాడట్లేదు, నా సమస్యను తీర్చట్లేదు అని చెప్పి చాలా బాధపడేవాడు. అలా బాధపడినప్పుడు ఒకరోజు దేవుడు తనతో మాట్లాడాడు. ఏమనంటే, నీవు నీ స్వంతలాన్ని విడిచి నేనున్న దేశానికి, నేను చెప్పిన దేశానికి రమ్మని మాట్లాడాడు అనమాట. అంటే ఏం చెప్పాడు దేవుడు? అబ్రహాము పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి నేను చూపించిన ప్లేస్కి రమ్మని చెప్పాడు. ఎవరైనా నమ్ముతారా? ఇలాగ ఏదో ఒక గొంతు వినిపించి నేను ఇలాగ నిన్ను రమ్మంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వచ్చేసే అంటే మనం వెళ్ళిపోతావా? నమ్ముతావా? కానీ అబ్రహాము నమ్మాడు. నమ్మి ఆ ఒక్క గొంతుతో, ఇప్పుడు దాకా నేను ఎంతో మంది దేవుడిని తయారు చేశాను, ఎన్నో విగ్రహాలు తయారు చేశాను, కానీ ఏ ఒక్క దేవుడు నాతో మాట్లాడలేదు. కానీ ఈయనెవరో తెలీదు, నాతో మాట్లాడాడు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను అని చెప్పి కట్టుబట్టలతో, ఏమి ఇప్పుడు మనం ఊరికి వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటాం కదా, 3-4 జతలు, తినడానికి స్నాక్స్, అలా ఏం కాదు. కట్టుబట్టలతో అబ్రహాము తన భార్య అయిన సారా ఇద్దరు కలిసి కట్టుబట్టలతో దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళిపోయారు. అలాగా దేవుని యందు అబ్రహాము ఎంతో భయభక్తులతో పెరిగాడు అన్నమాట. దేవుడు ఏం చెప్పినా కానీ తిరిగి ఎదురు
చేయకూడదు అవన్నీ చెప్తాం కదా మనం. దేవుడు చెప్పిన ఆజ్ఞలు అవన్నీ అబ్రహాము పాటించేవాడు అనమాట. అలా పాటించినప్పుడు అబ్రహాంని దేవుడు స్టార్టింగ్ లో చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నీ స్వస్థలాన్ని విడిచిపెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. అలాగే తను దేవునితో నడిచేటప్పుడు దేవుడు అబ్రహాంని బహుగా ఆశీర్వదించాడంట. చాలా ఆస్తి పెరిగింది. కానీ అబ్రహాముకున్న ఒకే ఒక కోరిక ఏంటి? స్టార్టింగ్ లో చెప్పాను, అబ్రహాంకి పిల్లలు లేరు కదా. కానీ ఏ రోజు దేవుడితో చెప్పలేదన్నమాట, నాకు ఇలా పిల్లలు కావాలి, మా ఇంట్లో పిల్లలు ఉండాలి, మా ఇంట్లో నాకు పిల్లలు కావాలి అని చెప్పి ఏ రోజు చెప్పలేదు అబ్రహాము. కానీ దేవుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు, ఇప్పుడు ఎవరైనా చూసారా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళని? ఎవరైనా ఉన్నారా మీ చుట్టాల్లో కానీ మీ ఊర్లో కానీ? అబ్రహాముకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముకి ఒక చిన్న బాబు పుట్టాడు. ఆ బాబు పేరు ఏంటంటే ఇస్సాకు. ఏం పేరు? అబ్రహాం వాళ్ళ బాబు పేరు ఏంటి? అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టాడు? అబ్రహాముకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తనకి ఉన్న బాధని తొలగించి సంతానాన్ని దయచేశాడు. ఆ ఇస్సాకుని ఎంతో బహుగా ప్రేమించాడు అబ్రహాము. ఎందుకంటే ఇప్పుడు దాకా పిల్లలు లేరు కదా, లేక పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకుంటాం మనం? చిన్న గాజు బొమ్మను చూసినట్టు చూస్తాం కదా. మామూలుగా మనకి అన్నప్రాసన చేస్తారు, చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని చేస్తారు కదా. అలాగే ఇస్సాకుకి 8 రోజులు, ఎన్ని రోజులు? 8 రోజులు ఉన్నప్పుడు అబ్రహాము ఇస్సాకుకి సున్నతి చేసి గొప్ప విందు చేశాడంట. అబ్రహాము ఆస్తిపరుడగా అంత ఆస్తిలో ఒక గొప్ప విందు చేశాడు. విందు చేసి అన్ని ఊర్లోనే పిలిచాడంట. అన్ని ఊర్లోనే పిలిచి అన్ని వెరైటీస్, మీకు తెలిసిన వెరైటీస్ చెప్పండి. మనకి ఫంక్షన్స్కి వెళ్తే ఏమేమి పెడతారు? మీరు ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళలేదా? ఏమేమి పెడతారు మనకి? బిర్యానీ, చికెన్ అన్ని పెడతారు కదా. అలాగే అబ్రహాం కూడా ఇస్సాకుకి ఫంక్షన్ చేసినప్పుడు గొప్ప విందు చేసి అన్ని వెరైటీస్ పెట్టాడంట. అలాగా ఇస్సాకుని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. తను ఏది కావాలంటే అది కొనిచ్చేవాడంట. చిన్న దెబ్బ తగిలితే ఊరుకునేవాడు కాదంట. పాపం ఇప్పుడు పిల్లలు అన్నాక పరిగెట్ట పడిపోతారు. అలా పడిపోయినా కానీ పాపం అబ్రహాము గుండె తడుపుపోయేదంట. అయ్యో నా పిల్లోడు పడిపోయాడు, చిన్న గీలు పడింది అని చెప్పి. అలాగా పడిపోతున్నప్పుడు దేవుడికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట. ఏమని? అబ్రహాము తన కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని చెప్పి డౌట్ వచ్చి ఇంకా అబ్రహాంని ఒక రోజు అడిగాడు అనమాట దేవుడు. ఏమనంటే, నీ కొడుకుని ఎక్కువగా అంటే నేను చెప్పింది చేశాడే అనుకో అంటే దేవుడు అనుకున్నాడంట. నేను చెప్పింది చేస్తే అబ్రహాము నన్ను ప్రేమించినట్టు, నేను చెప్పింది చేయకపోతే అబ్రహాము ఎవరిని ప్రేమించినట్టు? కొడుకు పేరేంటి? ఇస్సాకును ప్రేమించినట్టు అని చెప్పి ఒకటి చెప్తాడనమాట. అబ్రహాము, నేను నీకు ఒక దేశంలో, మోరియా దేశం, ఏ దేశం? మోరియా దేశంలో ఒక పర్వతం అంటే ఏంటి? కొండలు మనకి కనిపిస్తాయి కదా, ఒక కొండను చూపిస్తాను, ఆ కొండ మీద నీ కొడుకుని నాకు బలిచ్చేసే అని చెప్తాడు దేవుడు. ఎవరైనా ఒప్పుకుంటారా? ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. బలి అంటే ఏంటి? దేవునికి కాలుగా అర్పించేయడం. అలాగే ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఎన్ని సంవత్సరాలు పుట్టాడు ఇస్సాకు? 100 సంవత్సరాలు
ఇద్దరు పని వాళ్ళని కట్టెలు మోపు తీసుకొని బయలుదేరాడు అనమాట. వీళ్ళు ఉన్న దేశం అంటే వీళ్ళ ఇంటి నుంచి ఏ దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు? మోరియా దేశం. మోరియా చెప్పండి. మోరియా దేశానికి ఎన్ని డేస్ అంటే 3 days అన్నమాట. జర్నీ 3 days పట్టింది. 3 రోజులు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనకంటే కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, ఆటోలు ఉన్నాయి, ఫ్లైట్లు కూడా వెళ్ళిపోవచ్చు, గంటల్లో వెళ్ళిపోవచ్చు, ఒక రోజులో వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు నడుచుకుంటానే వెళ్ళాలి. అలాగే 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టినప్పుడు ఇంకా సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళారు అనమాట. వెళ్ళి దేవుడు చెప్పాడు కదా, నేను ఒక పర్వతం చూపిస్తాను, ఆ కొండ మీద బలివ్వు నాకు ఇస్తాను అని చెప్పాడు. అలాగే దేవుడు చెప్పిన ఆ కొండ దగ్గర ఆగారు అనమాట. ఆగి కింద పని వాళ్ళని కింద ఉంచేశారు. పని వాళ్ళని గాడిదని కట్టెలు ఇంకా ఏమేమి ఉన్నాయి? బలి కావాల్సిన ఏమేమి? ముగ్గురు ఈ మూడింటిని. అలాగే అబ్రహాము ఇస్సాకు వెళ్ళారు. ఇప్పుడు కొండ మీదకి ఎవరు వెళ్ళారు? అబ్రహాము, ఇస్సాకు, కట్టెలు. ఈ కట్టెలు మాత్రమే తీసుకొని వెళ్ళారు. కొండ మీద ఎక్కాలంటే మామూలు విషయమా? ఈజీగా ఎక్కేయగలవా? రోడ్డు మీద నడిచినట్టు కొండ మీద ఎక్కేయగలవా? అలాగే ఇంకా అది ఇద్దరు మాట్లాడుకుంటే ఎక్కుతున్నారు అనమాట. అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు ఎంత వాడు? చిన్నోడు కదా. ఇంకా మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వింత క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ చెట్టు ఎందుకు ఉంది, ఆ కొండ ఎందుకు అంత హైట్ గా ఉంది అనే క్వశ్చన్స్ అడుగుతారా? చిన్న పిల్లలు ఉంటే అడుగుతారా? వింత క్వశ్చన్స్ అడుగుతారు. అలాగా అబ్రహాం ఇస్సాకు కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అంట. కానీ అది మామూలుగా క్వశ్చన్ ఏం కాదు, అంటే సిల్లీ క్వశ్చన్స్ అంటారు కదా, అలా ఏం కాదు. కానీ ఏమడిగాడు అబ్రహాంని? నాన్న, మనం బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి, రాళ్ళు అక్కడే ఉంటాయి, అన్ని కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి పశువు ఏది, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు అంట. మరి బలి ఇవ్వాల్సింది ఏంటిది? గొర్రెపిల్లనే కదా. అప్పుడు తండ్రి ఏం చెప్పగలరు? నిన్నేరా బలించేది, నిన్నే కట్టెల మీద పెడతాను, నిన్నే బలిస్తాను, నిన్నే చంపబోతున్నానని ఏ తండ్రి చెప్పగలరా? చెప్పలేడు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే అది చెప్పకుండా దేవుడు చూసుకుంటాడమ్మా, పైకి వెళ్ళిన తర్వాత దేవుడే అన్ని చూసుకుంటాడు, మనం ఇది తీసుకొని పైకి వెళ్దాము, బలి విషయం దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు అనమాట. చెప్పి ఇంక పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి బలికి చిన్న రాళ్ళన్నీ ఏర్పొచ్చాడు. ఇస్సాకు అబ్రహాం ఇద్దరు కలిసి బలిపీఠాన్ని సెట్ చేసుకున్నారు. రాళ్ళు, కట్టెలు అన్ని సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని ఇంకా అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడు ఎవరిని బలిచ్చేది? ఇస్సాకుని బలిస్తారు కదా. కానీ ఇస్సాకు తెలుసా విషయం? ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాము తాడు తీసుకున్నాడు. తాడు తీసుకొని ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఇస్సాకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఎవరైనా చిన్న పిల్లలు ఏడుస్తారు, మారం చేస్తారు కదా, ఏంటి నువ్వు నన్ను చంపుతున్నావా, నన్ను బలిస్తున్నావా, నీకు అంతగా ఇష్టం లేకపోతే నన్ను వదిలేసే, నేను బతుకుతాను అంటారా? అలాంటిది నన్ను చంపేస్తావా ఏంటి, దేవుడు అడిగితే చంపేస్తావా అని చెప్పి ఎదురు తిరుగుతారా? తిరుగుతారు కదా మామూలు పిల్లలు అయితే. మీరు తిరగరా? మీ అమ్మ నాన్నకి నిజం చెప్పండి, తిరుగుతాం కదా.
పెట్టుకొని కత్తెత్తాడు, ఇంకా చంపేద్దాము, దేవుడికి బలిచ్చేద్దాము అని చెప్పి. బలిచ్చేద్దాము అని చెప్పిన తర్వాత ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. అబ్రహామా ఆపేసే, నీకొక్కడైనా ఈ చిన్నవాడి మీద చెయ్యి వేయకు అని చెప్పి ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. అబ్రహాంకి సడన్ గా అర్థం కాలేదు ఎవరు మాట్లాడుతున్నారు నాతో అని. ఇంకా మళ్ళీ రెండోసారి చెప్పిన తర్వాత ఆపేసి చూస్తే దేవుడు ఫస్ట్ ఏం డౌట్ వచ్చింది? అబ్రహాం దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా అని. ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు? దేవుడే కదా. ఇంకా అలాగా దేవునికి అర్థమైపోయింది, తన కొడుకునే నా కొడుకు మళ్ళీ కూడా ఒప్పుకున్నాడు కదా అబ్రహాము నాకు లోపడుతున్నాడు, అది నాకు అర్థమైపోయింది అని చెప్పి మళ్ళీ ఆపించేస్తాడు. ఇస్సాకు మీద నువ్వు చెయ్యకు. అప్పుడు పక్కనే ఒక పొదల్లో గొర్రెపిల్ల ఉంటుంది అనమాట. ఇస్సాకుని దించేసి ఆ గొర్రెపిల్లని నాకు బలిచ్చేసే అని చెప్తే ఇంకా అప్పుడు ఆ కట్టెల మీద పెట్టేసి గొర్రెపిల్లని బలిచ్చేస్తారు. ఆ ప్లేస్ని బలిచ్చిన ప్లేస్కి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఏం పేరు? ఈరే. ఏం పేరు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే దేవుడు చూచుకొనును. ఏమర్థం? అబ్రహాము కొండెక్కేటప్పుడు ఇస్సాకుకి ఏం చెప్పాడు? ఇస్సాకు గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగితే ఏం చెప్పాడు అబ్రహాము? అలాగే దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు కాబట్టి ఆ ప్లేస్ కి ఏం పెట్టాడు? యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఇంకా బలి అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని ప్రమాణం చేస్తాడనమాట. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే, ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయి మనం లెక్క పెట్టగలమా? స్టార్స్ లెక్క పెట్టగలమా? ఎప్పుడైనా ట్రై చేశారా స్టార్స్ లెక్క పెట్టడానికి? ఊరికే కౌంట్ పోయింది, లెక్క పెట్టలేము. అలాగే సముద్రంలో ఇసుక ఉంటుంది, మామూలు మనకి ఇసుక ఉంటుంది. ఇసుక చిన్నగా ఉంటుంది, దగ్గరికి ఎప్పుడైనా చూసారా చేతిలో పెట్టుకొని ఇసుకని చిన్న బాల్స్ లాగా ఉంటుంది ఇసుక, స్మూత్గా ఉండదు. వాటిని లెక్క పెట్టగలమా? ఒక్కొక్కటి తీసి అంత ఎక్కువగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని అబ్రహాముతో ప్రమాణం చేశాడు దేవుడు. అలాగే నిజంగానే ఇస్సాకుని, అబ్రహాము సంతానాన్ని, ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా అబ్రహాము విషయంలో గొప్పగా ఆశీర్వదించాడు అన్నమాట. ఇస్సాకు ఏం చేశాడు? తండ్రికి లోపడ్డాడు. మనకి కథలో నేర్చుకోవాల్సింది ఏంటి? అబ్రహాము దేవునికి ఎదురు చెప్పాడా? మనం చెప్పాలా ఎదురు దేవుడికి? దేవుడు చెప్పిన మాటని వినాలి, ఆయనే చూసుకుంటాడన్ని. ఆయన చెప్పిన మాట వింటే చాలు. అలాగే ఇస్సాకు ఏం చేశాడు? నన్ను చంపేస్తున్నావా నాన్న, నన్ను వదిలేసేయి, దేవుడు అలాగే చెప్తాడులే, నువ్వు నన్ను అలా చేయకు అని చెప్పి ఎదిరించాడా? మన నాన్నని ఎదిరించాడా? బట్టి మనం కూడా ఏం చేయాలి? ఇస్సాకులాగా మన తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. తల్లిదండ్రులనే కాదు, పెద్దవాళ్ళు, మన స్కూల్లో టీచర్సే కానీ, మన ఇంటి దగ్గర ఉండే పెద్దవాళ్ళే కానీ, మన తల్లిదండ్రులు, మందిరంలో మనకి సేవకులు, ఎవరైనా కానీ మనకన్నా పెద్దవాళ్ళకి లోబడి వాళ్ళు చెప్పినది చేయాలి. మనకి ఏం చెప్తారు? మనసే కదా చెప్పేది, ఎవరైనా చెడు చెప్తారా? నువ్వు పోయి రోడ్డు మీద అడ్డంగా నుంచాలా, లారీ వస్తుంది, లేదా సిగరెట్ తాగు, మందు తాగు, అలా తిరుగు, ఇలా తిరుగు అని చెప్తారా? మన తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు కదా. కానీ అలా చెప్పరు కాబట్టి మనం వాళ్ళకి లోబడితే దేవుడు ఇస్సాకుని, అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో మనల్ని కూడా
వస్తాడు. అర్థమైందా కథ?